హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ విజయ భాస్కర్ ఏకుల. ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. నాకు మీ సపోర్ట్ కావాలి. మర్చిపోవద్దు. ఎవరైనా కొత్తగా నా ఛానల్కి వచ్చి వీడియో చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కకున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అది ప్రెస్ చేస్తే ఆల్ అనే సింబల్ వస్తుంది, అది క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా ముందుగానే చేరుతుంది. మరి ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి ఏంటా ఈ బొమ్మలు పెట్టి లైక్ చేయమని షేర్ చేయమని అంటున్నారు అని చెప్పి అనుకుంటున్నారేమో. ఇది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసి దీనిలోని ఆ యొక్క సారాంశము ఏదైతే ఉందో దాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి. ఒకటి మాత్రం మర్చిపోకండి, నైస్ షేరింగ్ అనేది మాత్రం పెట్టకండి. ఎందుకంటే దానికి రిలేటెడ్ కామెంట్ చేస్తేనే ఆ వీడియో ముందుకు వెళ్తుందంట. యూట్యూబ్ వాళ్ళు ఫార్వర్డ్ చేస్తారంట దాన్ని, రిలేటెడ్ కామెంట్ ఉంటేనే. కాబట్టి రిలేటెడ్ కామెంటే చేయండి తప్పకుండా. మరి వీడియోలోకి వెళ్దాము. మరి ఇక్కడ కనబడేది మీకు తెలుసు కదా, ఒక మేక, తర్వాత ఒక నక్క. మరి రెండింటి సంభాషణ చూస్తే మరి ఈ విధంగా ఉంది. అది ఏ విధంగా మాట్లాడుకుంటున్నాయి, వాటి ఉద్దేశాలు, వాటి భావాలు ఏంటో మీకు చివరి వరకు చూస్తేనే తెలుస్తుంది. చూసి కామెంట్ ద్వారా తెలియజేయండి. ఒకరోజు ఒక చిన్న గొర్రెపిల్ల దాహం తీర్చుకోవడానికి అడవిలో ఉన్న ఓ కాలువ దగ్గరకు వెళ్ళింది. ఆ అడవిలోని క్రూర మృగాలు కూడా దాహం తీర్చుకోవడానికి ఆ కాలువ దగ్గరికే వస్తుంటాయి. గొర్రెపిల్ల భయపడుతూనే గబగబా నీళ్లు త్రాగడం మొదలుపెట్టింది. దానికంటే ముందే అక్కడికి వచ్చిన ఓ నక్క కొద్ది దూరంలో నీళ్లు తాగుతోంది. కంగారుతో గొర్రెపిల్ల నక్కను గమనించలేదు. ఒంటరిగా ఉన్న గొర్రెపిల్లను చూడగానే నక్క గట్టిగా, "ఏయ్ ఆగు, నేను తాగే నీళ్ళని పాడవుతున్నాయి" అని అరిచింది. అందుకు గొర్రె, "అయ్యో నక్క మామ, నీళ్ళు నీ వైపు నుంచే ఇటు పక్కకి పారుతున్నాయి, నీవు తాగే నీళ్లను నేనేలా పాడు చేస్తాను" అని అమాయకంగా అంది గొర్రెపిల్ల. ఆ మాటలు నిజమే, కానీ అది ఒప్పుకోవడానికి నక్క సిద్ధంగా లేదు. వెంటనే కోపంతో, "నాతో వాదించడానికి నీకు ఎంత ధైర్యం" అంటూ, "ఓహో, ఏడాది కిందట నాతో గొడవ పెట్టుకున్న గొర్రెపిల్ల నువ్వే కదూ" అని అంది. "లేదు నక్క మామ, అప్పటికి నేను అసలు పుట్టనే లేదు" అని చెప్పింది వినయంతో గొర్రెపిల్ల. ఆ మాటతో పట్టలేనంత కోపం వచ్చింది నక్కకి. "అయితే నాతో గొడవ పడింది మీ అమ్మ అన్నమాట. మరి అప్పుడు నీవు కడుపులోనే ఉన్నావు కాబట్టి మీ అమ్మ గొడవ పడితే నీవు పడ్డట్టే. అందుకే నీకు శిక్ష పడాలి" అంటూ ఒక్కసారిగా ఆ గొర్రెపిల్ల పైకి దూకింది నక్క. పారిపోయే అవకాశం లేక నక్క చేతిలో చనిపోయింది గొర్రెపిల్ల. ఇక్కడ నీతి ఏముందంటే, మూర్ఖులు, దుష్టులతో అనవసరమైన ప్రసంగాలు లేదా వాగ్వాదం చేయకూడదు. వారికి వీలైనంత దూరంగా ఉండాలి. అప్పుడే బాగుంటాము. మీరు ఏమంటారు చెప్పండి? ఇది నిజమే కదా. అలాంటి వారికి దూరం ఉండడమే చాలా మంచిది. ఎంతైనా నక్క చిత్తులే.